హాయ్ అండి, వెల్కమ్ టు అనిత ఫుడ్స్. ఈరోజు మనం పచ్చి టమోటాల పచ్చడి చేసుకుంటున్నాము. దీనికోసం పచ్చి టమోటాలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలాగా వాటి తొడుములు కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పండిపోయిన టమోటాలు అయితే పెద్దగా కట్ చేసుకోవచ్చు, ఇవి పచ్చివి కాబట్టి ఉడకడానికి టైం తీసుకుంటాయి. సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. పెద్దవైతే కట్ చేసుకోవచ్చు, చిన్నవైతే అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసేసుకుని, నూనె అంటే రెండు అవసరం లేదు, ఎంత పడితే అంత వేసుకోండి. ఈ టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచండి. అలాగే మగ్గిపోతుంది. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా చూసుకుని ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి దీనిలోనే వేగనివ్వాలి. ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే వేసేస్తే అవి సరిగా మెదగవు, మనకి కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పేసి నేను పౌడర్ వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వేగిన తర్వాత పక్కన చల్లారబెట్టాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ధనియాలు జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా టమోటా ముక్కలు వేసేసి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకుని తర్వాత మిగిలిన టమోటాలు వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి. అంతే, మన పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.